శేషు సార్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక భారీ దెబ్బన కాంగ్రెస్ పార్టీకి 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి తన సొంత సహచరుణ్ణి కాపాడుకోలేకపోయారు. నడి రోడ్డు మీద హత్య జరిగితే కనీసం పోలీసులు పట్టించుకోలేదు, అధిష్టానం పట్టించుకోలేదు. రాహుల్ గాంధీకి లేఖ రాశారు, కేసీ వేణుగోపాల్కి లేఖ రాశారు, ఎవ్వరూ కూడా కనీసం పట్టించుకోలేదు. ఆ రోజు నుంచి మండుతున్నటువంటి ఆ మంట ఈరోజు ఒక అగ్నిజ్వాలగా మారింది జీవన్ రెడ్డి విషయంలో. సో ఇది కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బలాగా చూడాలా, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, తాటిపర్తి జీవన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తెలవనటువంటి వ్యక్తి కాదు. ఒక హార్డ్ కోర్ కాంగ్రెస్ మ్యాన్ గా ముద్రపడినటువంటి వ్యక్తి. చాలా నిరాడంబరుడు. అన్నిటికంటే ముఖ్యమైనది చాలా నిజాయితీపరుడు. ఎంత నిజాయితీపరుడు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2018 శాసనసభ ఎన్నికల సందర్భంగా జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జీవన్ రెడ్డి ఇవాళ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొని స్పీకర్ చేత పార్టీ మారలేదని తీర్పిచ్చినటువంటి డాక్టర్ సంజయ్ పైన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 2019లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తే దగ్గరదాపు 39,000 ఓట్ల మెజార్టీతోటి గెలిచారు. ₹1 డబ్బు పంచలే. ఎంత పెద్ద నియోజకవర్గము, ₹1 డబ్బు పంచకుండా గెలిచారు అని అంటే ఈనాటి రాజకీయాల్లో రూపాయి డబ్బులు పంచకుండా గెలిచేటటువంటి నిజాయితీ పరులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో మొదటి కోవలోకి జీవన్ రెడ్డి వస్తారనేటటువంటి విషయం ఇటీవల జరిగినటువంటి ఎన్నికగానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే జీవన్ రెడ్డి గారు 6 సార్లు జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుండి నిష్క్రమించడం ఖాయమైపోయినట్టుగానే మనకు కనపడుతుంది. మార్చి 25వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా, ఏప్రిల్ 5వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా మీడియా కథనాలు వస్తున్నప్పటికీ కూడా అక్కడ జీవన్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ నుంచి తనపైనే గెలిచినటువంటి సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల దృష్ట్యా ఒకటైతే, రెండోది తను నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు న్యాయం చేయలేకపోతున్నాననేటటువంటి ఒకటి తనను వేధిస్తున్నది. మొన్న జరిగినటువంటి జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే కనపడినటువంటి సందర్భం. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఏంటంటే ఇంత సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ గుర్తించట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకు గుర్తించట్లేదు, పట్టించుకోవట్లేదు అని అంటే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను జీవన్ రెడ్డి గారి గురించి. ఏంటి అని అంటే 2018లో పిసిసి అధ్యక్షుడిగా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావటానికి ముందు అసలు జీవన్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావాల్సినటువంటి అంశం. జీవన్ రెడ్డి అధ్యక్షుడిని ప్రకటించటమే తరువాయి ఉంది. బట్ ఎందుకో కాంగ్రెస్ అధిష్టానం దాని నుండి ఉపసంహరించుకొని జీవన్ రెడ్డి ప్లేస్ లో రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించారు. మీ అందరికి గుర్తుండే ఉంటది. బట్ అది ఒకవేళ ఏదన్నా రేవంత్ రెడ్డి మనసులో పెట్టుకొని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డిని పట్టించుకోవటం లేదా అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది చాలా మంది. అయితే జీవన్ రెడ్డి గారు దీంట్లో రేవంత్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి జీవన్ రెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డిని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అటు వాళ్ళకు అధిష్టానానికి లేఖ రాశారు, రాహుల్ గాంధీకి, కేసీ వేణుగోపాల్కి. ఆ లేఖ తర్వాతనే ఈ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. ఆ లేఖనే ప్రధానమైనటువంటి ఫౌండేషన్ గంగారెడ్డి హత్య తర్వాత. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పిసిసి స్థాయి వ్యక్తి జీవన్ రెడ్డి, అంటే మీరు ఇందాక అన్నారు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా గెలిచినటువంటి వ్యక్తి, ఓట్లు సాధించుకున్న వ్యక్తి జీవన్ రెడ్డి. అయితే కనుక నేను లాస్ట్ టైం లోక్సభ ఎన్నికల సమయంలో కూడా నేను అన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్ తిరుగుతూ జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద ఆర్భాటం ఏం లేదు. జనరల్గా ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే హంగు ఆర్భాటాలు ఇవన్నీ ఉంటాయి. ఆయన జగిత్యాల్లో ఒక చిన్న ఇంట్లో కూర్చున్నారు, ఓ టేబుల్ వేసుకున్నాడు, ఒక కుర్చీ ఉన్నది, అంతే. ఇంతకు మించి టేబుల్ మీద పేపర్ లేదు, పేపర్ వెయిట్ లేదు, ఏవో ఇడ్లీలు 2 ఉన్నాయి, ఆయన తింటున్నారు. అంటే అంత నిరాడంబరంగా ఉండేటువంటి వ్యక్తి. అండ్ సమకాలికుడు కూడా, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఒక జానారెడ్డికి, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సో అట్లాంటి భట్టి విక్రమార్క లాంటి స్థాయి సమకాలికుడికి కాంగ్రెస్ పార్టీలో ఇంత భారీ అవమానం జరగడం కూడా ఇది పార్టీకి చాలా పెద్ద ఎఫెక్ట్ అని చెప్పాలి. అండ్ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే రేవంత్ రెడ్డికి ఇంత తక్కువ సమయంలోనే హైకమాండ్ పైన పట్టు సాధించుకున్నారా? సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ నాయకుల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదా? కంప్లీట్లీ హోల్డ్ చేసేసుకున్నారా రేవంత్ రెడ్డి? ఈ విషయాన్ని ఎట్లా చూడొచ్చు?
యా శ్రీకాంత్ మంచి మాట. అసలు జీవన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ తన ఆహభావాలు కానీ చూస్తే మనకు ఒకటి స్పష్టమవుతుంది. ఒక చిన్న కండో భుజాన్ని వేసుకొని ఎక్కడికంటే వెళ్ళిపోతారు. అక్కడ కార్యకర్తల్లో జీవన్ రెడ్డికి ఉన్నటువంటి పేరేంటి తెలుసా? ఏ పని చెప్పినా జీవన్ రెడ్డి గారు తక్షణమే ఆ పని చేస్తారు. ఒక కార్యకర్త నుంచి కానీ ఒక వ్యక్తి నుంచి కానీ ₹1 ఆశించారట. అది చాలా గొప్పగా జీవన్ రెడ్డి గారి గురించి జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో చెప్పుకున్న సందర్భాల్లో నేను అనేక సందర్భాల్లో విన్నాను. అంత నిరాడంబరతను కలిగి ఉంటారు, అంత నిజాయితీ పరుడైనటువంటి ఒక హార్డ్ కోర్ కాంగ్రెస్ మ్యాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ పైన ప్రతికూలమైనటువంటి ప్రభావం పడుతుంది. ఇది ఒకటైతే జీవన్ రెడ్డి గారి గురించి నేను ఇంకొక మంచి మాట చెప్తాను. ఈ తరం కాంగ్రెస్ నాయకులకు తెలియదు, తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు అసలుకే తెలియదు. ఏంటి అనంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతుంది శ్రీకాంత్. ఉవ్వెత్తున కొనసాగుతున్నటువంటి క్రమంలో మరింత ఉద్యమాన్ని ఊపుదేవటానికి కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాటి ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావు గారు 2008లో కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్ పైన నిలబడటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నెంబర్ 1 పోసుకుంటున్నారు. కేసీఆర్ పైన నిలబడటానికి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు, మరీ ముఖ్యంగా కరీంనగర్కి చెందినటువంటి గొప్పలు చెప్పేటటువంటి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ముందుకు రానటువంటి క్రమంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ముందుకొచ్చి 2008లో కేసీఆర్ పైన పోటీ చేస్తే కేసీఆర్ కి జీవన్ రెడ్డికి వచ్చిన ఓట్ల తేడా కేవలం 20,000 మాత్రమే. అంటే ముప్పు తిప్పలు బట్టి 3 చెర్ల నీళ్ళు దాపించిండు కేసీఆర్ ని ఆ రోజుల్లోనే. అంటే అంత కమిటెడ్ కాంగ్రెస్ మ్యాన్ గా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాడు తను. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు. ఇంకొకటి జీవన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలి నేను. 2014లో జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుంచి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అనేక మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లోకి వెళ్లారు, మంత్రి పదవులు కూడా సంపాదించారు. జీవన్ రెడ్డి గారు ఆ రోజే బీఆర్ఎస్ లోకి వెళితే మంత్రి అయ్యేవాళ్ళ కారా? ఇది ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేసుకోవాలి. ఇది ఒక పాయింట్. రెండోది 2019లో ఎమ్మెల్సీ ఎన్నిక అయిన తర్వాత 2018లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత కౌన్సిల్లో ఒకే ఒక్క మెంబర్ ఉన్నారు జీవన్ రెడ్డి గారు. ఆ రోజు బీఆర్ఎస్ కు పోతే మంత్రి అవునా కారా? మంత్రి అయ్యేవాళ్ళ కాదా? కాబట్టి జీవన్ రెడ్డి గారు కమిటెడ్ కాంగ్రెస్ మ్యాన్ గా ఒక్కడున్న సభలో కొట్టాడిండు, 2 సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కొట్టాడిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాంగలోనే జీవన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీ గాని రేవంత్ రెడ్డి గాని వ్యవహరించినటువంటి తీరుకు మనస్తాపం చెందరా? ఖచ్చితంగా నిజాయితీ పరులు మనస్తాపం చెందుతారు. కమిటెడ్ ఇక్కడ ఓన్లీ మనం జీవన్ రెడ్డి వరకే కాకుండా సార్ శ్రీకాంత్ ఒక మాట ఇది కూడా మనం వినాల్సినటువంటి మాట. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎక్కడ? మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ కి పంక్తు వ్యతిరేకి. కాంగ్రెస్ పార్టీలోకి రాంగులను ఏం చేశారు? క్యాబినెట్ హోదాతోటి సలహాదారు పదవి ఇచ్చారు. పాయింట్ 1. పోచారం శ్రీనివాస్ రెడ్డి పంక్తు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి. కాంగ్రెస్ పార్టీలోకి రాంగులను ఏం చేశారు? సలహాదారు పదవి ఇచ్చారు. అంతే కదా. కేకే కాంగ్రెస్ పార్టీ కేశవరావు గారు ది గ్రేట్ పెద్దలు అని ఇదే ముఖ్యమంత్రి చెప్పేటటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ మారి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ పార్టీలోకి రాంగులను ఏం చేశారు? సలహాదారు పదవి ఇచ్చి పెద్ద మిద్దె వేసి కూర్చోబెట్టినటువంటి షబ్బీర్ అలీ గారు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోతే తీసుకొచ్చి తన్ను కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా సలహాదారు పదవి ఇచ్చారు. కానీ జీవన్ రెడ్డి పట్ల ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ ఏఐసి నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, తర్వాత లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత లోకల్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి పట్ల వ్యవహరించినటువంటి తీరేంటది? జీవన్ రెడ్డి ఈజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్, ఈజ్ ఎన్ హార్డ్ కోర్ కాంగ్రెస్ మ్యాన్. జీవన్ రెడ్డి వేళ్ల లెక్క పార్టీ మారి ఉండే 10 ఏళ్లు మంత్రిగా ఉండేవాడు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉండేవాడు. కానీ వెళ్ళాడా? వెళ్ళలేదు. ఆ రోజు ఫైటింగే చేశాడు, ఈ రోజు ఫైటింగే చేస్తున్నాడు జగిత్యాల నియోజకవర్గంలో. అరే, ఒక హార్డ్ కోర్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి కౌన్సిలర్ టికెట్ ఇప్పించుకోలేకపోయాడు. అంత సీనియర్ 40 ఏళ్లు కాంగ్రెస్ కి సేవ చేసినటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మారక ఏమవుతాడు? కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి పోతుంటే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు సంతోషపడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇది తీవ్రమైనటువంటి దెబ్బ. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ని వీడిపోతున్నటువంటి మొట్టమొదటి సీనియర్ నాయకుడు, బలమైనటువంటి నాయకుడు, ప్రజల్లో బలం ఉన్నటువంటి నాయకుడు. మీరు అంటారు మరొక అంత బలం ఉంటే జగిత్యాల నుంచి 2 సార్లు ఎందుకు ఓడిపోయాడు? కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేకపోతే నిజామాబాద్ నుంచి టికెట్ ఎందుకు ఇచ్చారు అంటే, అసలు నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ 3 పర్యాలు అవుతుంది గెలవక. అక్కడ
కాబట్టి అట్లాంటి ఒక హార్డ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే, బట్ అవతల పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పాపం జీవన్ రెడ్డి గారు ఏంటది, ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు తప్ప రూపాయి ఖర్చు పెట్టలేనటువంటి వ్యక్తి, పెట్టనటువంటి వ్యక్తి, నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తి, అయినప్పటికీ కూడా మంచి ఓటింగ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అయినా కాంగ్రెస్ పార్టీ ఇంతమందిని అకామిడేట్ చేసిందే, మరి జీవన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు ఆ విధంగా వ్యవహరించింది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. అయితే సో ఇందులో మిగతా కాంగ్రెస్ సీనియర్ నాయకులు